చాలా హ్యూమిలేట్ అయిపోయాను నేను ఫైర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు. అంటే నేను డెమోన్ అప్పటి వరకు చాలా మంచి ఫ్రెండ్స్. సో ఫైర్ స్ట్రోమ్ వాళ్ళు వచ్చేసి డెమోన్ని నా రీతుతో మాట్లాడొద్దు, రీతు బ్యాడ్. అరే ఏం చేశానురా నేను, ఎందుకు బ్యాడ్, నేను ఎలా బ్యాడ్గా కనిపిస్తున్నాను వీళ్ళకి, మేబీ నేను బట్టల వల్ల నన్ను ఏమైనా జడ్జ్ చేస్తున్నారా, లేకపోతే దేనికి నన్ను ఇంత జడ్జ్ చేసి బ్యాడ్ అంటున్నారు, ఎందుకు మా ఇద్దరిని బ్రేక్ చేద్దామని అనుకుంటున్నారు అర్థమయ్యేది కాదు. ఆ వీక్ ఈజ్ లైక్ హార్డెస్ట్ వీక్ నాకు. అంటే నాకు ఉందే వాడు ఒక్కడి బెస్ట్ ఫ్రెండ్ హౌస్లో. అన్ని వీక్స్ నేను వాడితో ఉండి నాతో మాట్లాడొద్దు అని వాళ్ళందరూ కలిసి చెప్పడం, వాడిని కావాలని నామినేట్ చేయటం, నీకైనా అర్థం కావట్లేదు, ఆ పిల్ల నిన్ను వాడుకుంటుంది అన్న టైప్లో మాట్లాడితే వరకు ఇట్స్ వెరీ హార్డ్. డెమోన్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. నాకు ఆ సిచ్యువేషన్లో కూడా వాడు నా దగ్గరకు వచ్చి ఎందుకు నిన్ను అనుకుంటున్నారు, షీఈస్ వెరీ జెన్యూన్, నాతో ఎలా ఉంది అనేది నాకు చాలా ఇంపార్టెంట్, నాతో చాలా మంచిగా ఉంది, దేనికి అనే కన్ఫ్యూజన్లో ఉండేవాడు వాడు. కానీ అలాంటి సిచ్యువేషన్స్ అన్ని నువ్వు ఎలా ఫేస్ చేసావు రీతు? అంటే నాకంటే ఎక్కువ మా మమ్మీకి చాలా కష్టమైపోయింది. లిటరలీ మా మమ్మీ, నేను హౌస్లో ఉన్నప్పుడు నాకేం తెలియదు కదా, నేను హౌస్లో హ్యాపీగా ఫన్ చేసుకుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేను వండుకుంటూ అలా ఉన్నాను. సో బయట నన్ను అంత జడ్జ్మెంటల్గా అంత అలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనేది తెలియదు కదా. బట్ మా మమ్మీ చాలా ఫీల్ అయింది, చాలా ఫేస్ చేసింది. వచ్చేస్తే బాగుండు నేను హౌస్లోంచి అని అనుకుందంట. అండ్ లిటరలీ నాకు ఎవరు ఆర్టిస్టులు కూడా ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంట. మా మమ్మీ ఓటు కోసం పాపం బిగ్ బాస్లో ఓట్ వేయండి అనే దానికి కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది లిఫ్ట్ చేయలేదంట. చాలా మంది ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని వస్తుంది, మేము వెయ్యము ఓటు, అది ఇది అని అన్నారంట. అంత నన్ను బ్యాడ్ చేస్తున్నా కూడా ఎవ్రీ వీక్ నేను సేవ్ అవుతుండే, ఆడియన్స్ నన్ను నమ్ముతుండే. ఐ ఫీల్ సో గుడ్. బయటకు వచ్చిన తర్వాత అరే నన్ను ఇంత బ్యాడ్ చేసినా, నన్ను ఇంత నెగిటివ్ పిఆర్ చేసినా కూడా జనాలు ఇంత మంచిగా నన్ను తీసుకున్నారు, దే రియల్లీ లవ్డ్ మీ అనే హ్యాపీనెస్ ఉంది నాకు చాలా. అసలు ఒక్కటి కాదు రీతు, మీ మీద కంటిన్యూస్లీ వస్తూనే ఉన్నాయి. మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా మీరు ఈ షాకింగ్ న్యూస్ వినే ఉంటారు. ఇట్లా మీ గురించి ఇలా ఒక పర్సన్ ఎవరైతే వచ్చి మాట్లాడారో అది మీరు చూడగానే మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? అసలు నేను వచ్చి క్లారిటీ ఇచ్చుకునే అంత పర్సనాలిటీ కాదు నాకు. ఐ నో అబౌట్ మై క్యారెక్టర్. నువ్వు ఏదో ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఏదో స్పాయిల్ చేద్దామని అనుకుంటే నథింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ ఇన్ రిటర్న్. కర్మ విల్ గివ్ యూ హిట్ గట్టిగా. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఒక మనిషి ఇదే కరెక్ట్ అని నమ్మేవాడు, నేను వచ్చి ఏడిచి మొత్తుకొని నేను ఇదిరా అని ప్రూవ్ చేసుకున్నా కూడా అది నమ్మడు. వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో, వాడి బ్రెయిన్లో వాడి ఫిక్స్ అయిందే కరెక్ట్ అని అనుకుంటాడు. సో నేను వచ్చి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నాకేంటో నేను తెలుసు. అక్కడ వేరే వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చారు, అయినా కూడా నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. మీ మమ్మీకి ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చారు మీరు వచ్చి? మా మమ్మీ బాధ అంతా ఎప్పుడు నా మీద ఏంటంటే, అంత ఈజీగా ఎవరిని నమ్మకమ్ములు, అందరినీ నమ్ముతావు, అందరినీ నా ఫ్రెండ్స్ అని అనుకుంటావు, లేకపోతే నీ గురించి ఒకళ్ళు నీ వెనక మాట్లాడారు అన్న మనిషికి నువ్వు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇవ్వకు. నువ్వు వాళ్ళతో మాట్లాడితే ఏంటంటే లీనియన్స్ అయిపోతుంది, వాళ్ళు అలానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారని. నా పాయింట్ ఏముంటుంది అని అంటే, మాట్లాడుకొని మమ్మీ నేనేందో నాకు తెలుసు కదా అనేది ఉంటుంది. సో మా మమ్మీ వచ్చిన తర్వాత కూడా నువ్వు అందరినీ నమ్మటం మానే, ఫస్ట్ అందరినీ దగ్గర పెట్టుకోవటం మానే, వాళ్ళు కష్టాల్లో ఉన్నారు కదా నువ్వు ఓదార్పు యాత్రలు చేసి నువ్వు కష్టాల్లో పడకు అని చెప్పింది. అట్లీస్ట్ ఐఎమ్ ట్రయింగ్, అది నేర్చుకుంటున్నాను నేను ఇప్పుడు. ఆల్ ఓకే? యా, ఆల్ ఓకే. నాకు ఏ టెన్షన్స్, ఏ ప్రాబ్లమ్స్ నాకేం అంటే, నేను అంత టెన్షన్స్ లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ నా హెడ్కి తీసుకునే టైప్ కాదు నేను. మహా అంటే నేను ఏడ్ చేస్తా, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 20 minutes ఏడ్ చేస్తా. ఏడ్చిన తర్వాత వాళ్ళు కమ్ బ్యాక్ స్ట్రాంగర్, అంతే. మీ నాన్నగారు వెళ్ళిన తర్వాతే మీరు ఇంత ఫేస్ చేసి, ఏ ఆడపిల్లకి రాకూడదు ఇంత బాధ. 2025 స్టార్టింగ్ నుంచి నేను చాలా, అంటే మా డాడీ అది అయిపోయిన తర్వాత నేను దాన్ని కొంచెం గట్టిగానే నేను మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాను. ఎందుకనంటే మాకు ఎవరు లేరు. నేను, మా మమ్మీ, మా అన్నయ్య, అంతే, ముగ్గురమే. మాకు చుట్టాలు కానీ లేకపోతే
అంత పెద్ద ఫ్యామిలీ కాదు మాది. మా ఇంటికి కూడా నేను ఇల్లు కొనుక్కున్న ఇప్పటికి 2 ఇయర్స్ అయింది. నా ఇంటికి మహా అంటే మా పిన్ని, మా పెద్దమ్మ తప్ప ఇంతవరకు ఒక 10 మంది చుట్టాలు వచ్చింది ఉండదు మా ఇంటికి. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి నేను బయటకు వచ్చా, అందరినీ చూస్తుంటే నాకు బాధేస్తుంది. అరే వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ కాల్ చేస్తారు కదా, మాకెవరు చేయరు, మాకెవరు లేరు కూడా. సో మా మమ్మీ బాధలో ఉన్నప్పుడు కూడా చెప్పుకోవటానికి కూడా ఎవరు ఉండరు మా మమ్మీకి. మా మమ్మీ వాళ్ళ చెల్లి, మా మమ్మీ వాళ్ళ అక్క, అంతే. సో నాకు బాధ వేస్తుంది, అరే ఎవ్వరు ఉండరు మాకు, ఏం ఉండదు, నాకు ఒక ఫ్యామిలీ లేదు, ఏం లేదు, నేను మా మమ్మీ మా అన్నయ్య, ఆనందం వచ్చినా బాధ వచ్చినా మాకు మేమే, అంతే. సో చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇవన్నీ ఎలిగేషన్స్ అన్నీ నా మీద వస్తున్నప్పుడు. ఇంకా ఏంటంటే మా చుట్టాలందరూ బాగా అయింది వీళ్ళకి అని అనుకునే టైప్ ఉంటారు చాలామంది. సో చాలా బాధేసింది మా డాడీ దాని తర్వాత. నేను లిటరలీ మా మమ్మీ ముందు, మమ్మీ అవన్నీ లైట్ మమ్మీ, అది ఇది అని చెప్పి వాష్రూమ్లో కూర్చొని ఏడ్చేదాన్ని. చెప్పేది కాదా. నేను ఒకటే అనుకునేదాన్ని, అరే ఈ మనుషులు ఏంటంటే మనకి ఏదైనా గట్టిగా చెడు జరిగింది అని అనుకో, మన ఇంకా తొక్కేయాలని చూస్తారు. మనం ఎదిగామని అంటే మన పక్కన ఉంది జైలు కొడతారు. సో ఇలాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడమే వేస్ట్. ఆ టైంలో మీకు ఎవరైనా స్ట్రాంగ్గా నిలబడి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారా? స్ట్రాంగ్గా నిలబడి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, నాకు నేనే సపోర్ట్. నీకు నువ్వే స్ట్రాంగ్గా ఉన్నావు. నాకు నేను అంటే ఐ ఆల్వేస్, అంటే నా లైఫ్లో ఎప్పుడు ఎవరు వచ్చి నాకు స్ట్రాంగ్గా నేను ఉన్నాను అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. సో నాకు అది అలవాటు. మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న ఇదే చెప్పాడు, అమ్ములు నీకు నువ్వు ఉండాలి కానీ ఎవరో వచ్చి నువ్వు ఏడవద్దు, నువ్వు బాగుండాలి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడం ఏంటి. నీకు నువ్వు ఉన్నావు, నీకు నువ్వు గట్టిగా నిలబడితే మిగతా వాళ్ళందరూ నీ వెనుకుంటారు, అంతే. నీకు నువ్వే కాన్ఫిడెన్స్ లేకుండా, లేకపోతే నీకు నువ్వే లో అయిపోతే ఇంకా నీతో ఎవరు ఉంటారు? అందరూ ఈ సొసైటీయే తొక్కేద్దామని చూసే సొసైటీలో నువ్వు బతుకుతున్నావు. నీకు నువ్వు స్ట్రాంగ్గా అంటే నువ్వు ఎక్కడికైనా రీచ్ అవుతావు, ఏదైనా సాధించగలుగుతావు.